ఎవరమ్మా సూపర్వైజరు? విజిటింగ్ రాశారమ్మా మీరు? విజిటింగ్ రాశారా? యూ రిటర్న్ విజిటింగ్. టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉన్నారమ్మా? ఏదొక్కసారి అమ్మా టీహెచ్ఆర్ బుక్ ఇవ్వ. హలో, నేను మీ అంగన్వాడీ సెంటర్ నుంచి ఒక సార్ను మాట్లాడుతున్నానయ్యా. ఆతిథ్య ఆరాధ్య మీ పిల్లలే కదా? మీకు అన్నీ మన అంగన్వాడీ సెంటర్ నుంచి అన్నీ వస్తున్నాయా? మీ వైఫ్ ఉన్నారు అక్కడ భారతమ్మ? ఒకసారి ఏమేమి వస్తున్నాయి నేను అడుగుతా, మీకు తెలియదు కదా. భారతమ్మ, మీకు గుడ్లు ఎన్ని ఇచ్చారు ఒక్కొక్క పిల్లలకు? మొత్తం నెలంతటి కలిపి, ఈ నెలంతటి కలిపి ఎన్ని ఇచ్చారు అందాజుగా? 24. ఇద్దరికి 24 ఇలేదా? ఇక్కడ ఇచ్చినట్టు రాశారు మరి. 25 గుడ్లు ఇవ్వాలా ఒక్కొక్కరికి? ఇక్కడ మీకు ఇంటికి ఇచ్చినట్టు రాసి పెట్టారు 25 గుడ్లు 25 గుడ్లు. ఎక్కడ ఇదే సెంటర్కేనా? ఆతిథ్య అంగన్వాడీ సెంటర్కి వస్తుంది, ఆరాధ్య ఇంట్లో ఉంటుంది కదా. మరి మాకు మీకు ఇద్దరికి ఇచ్చినట్టుందండి ఇక్కడ. ఇద్దరికి ఇచ్చారా? ఇద్దరికి 25 50 గుడ్లు ఇచ్చారా ఈ నెల? అదే చూసుకోండి ఒకసారి లెక్కచారం. బాగానే చూసుకుంటారా ఇక్కడ? ఆమెకు బాలింతగా ఉన్నప్పుడు అన్నీ ఇచ్చారా? గర్భవతిగా ఉన్నప్పుడు అన్నీ పెట్టేవాళ్ళ? ఓకే ఓకే ఓకేలేండి. మీ పిల్లల్ని మూడేళ్ళు నిండినాక ఈ అంగన్వాడీ సెంటర్కి పంపించండి చదువుకునే దానికోసం. అదే 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 ఇంకా ఇక్కడికి వచ్చేది ఉంటే కన్నా ఈ ఇంటికి వచ్చేటి ఊరిగా. ఓకేనండి. ఏందండి ఇది కన్ఫ్యూజన్గా ఉంది చూడండి. ఆమె వస్తా ఉంది అంటుంది పాప. అదేలే, 3 ఏళ్ళు వయసు వచ్చింది అమ్మాయికి. ఊరికి అలవాటు కోసం అప్పుడు అన్న లెక్కచారం లేదు. సరే, మీరు జాగ్రత్తగా ఇవ్వాలా. ఇవన్నీ అడుగుతాం మేము కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ పని మీరు సక్రమంగా చేయండి దర్శాలు. ఎందుకంటే మీరు ఏ చిన్న పొరపాటు ఒక్కరు చేసినారనుకో 100 మందిలో మిమ్మల్ని అందరినీ అదే ఘాటికి కట్టేస్తారు. ప్రధానమంత్రి మాతృవందన యోజన అని చెప్పి గర్భిణీ స్త్రీలకు మొదటి డెలివరీకి 5,000 రూపాయలు ఇచ్చే పథకం. ఆశా వర్కర్లు వచ్చి ఏమన్నా రాసుకుపోతున్నారా? ఎవరికైనా వస్తున్నాయా, పడుతున్నాయా? మీరు అప్లై చేశారమ్మా? 2వ కానుపు కూడా ఇస్తారు ఇప్పుడు. ఆడపాప అయితే పుట్టినాక ఆడపాప అయితే 2వ కానుపు కూడా ఇస్తారు. ఇది పుట్టిన తర్వాత. అదే మొదటి కానుపు అయితే కన్నా కానుపు కాకముందే ఇస్తారు. ఈ ఊరు కాదు, వేరే ఊరా? అదే అక్కడ ఎంట్రీ చేస్తారా? చూడండి జాగ్రత్తగా అన్నీ ఎంటర్ చేయండి. మా సింపుల్గా వస్తాయి 5,000 రూపాయలు రెండిటి. మంచి బియ్యం ఇక్కడ, మంచి బియ్యం అమ్మా. రేపు ఇచ్చేటివి కూడా మీరు తీసుకుపోయి జాగ్రత్తగా తినండి. మీ బిడ్డ బాగా అభివృద్ధి చెందుతుంది, పిండం బిడ్డ యాక్టివ్గా ఉంటుంది, మీకు డెలివరీ సులభంగా బాగా అవుతుంది అమ్మా. రైట్.